ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్దామండి. ఇల్లు చక్కగా సెంట్రల్ ఒక పోర్చు, ఒక సెంట్రల్ ఎక్స్టెన్షన్ అనేది మనకు తీసుకున్నారండి. తీసుకొని మన ఈ 4వ పాదంలో ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఎదురుగా ఒక బ్యాక్ డోర్ అనేది ఇచ్చారనమాట. సో ఇంటి యొక్క బ్రహ్మస్థానంలో కొంత భాగం స్పేస్ గార్డ్కి అట్రిబ్యూట్ చేశారండి. సో ఇదన్నమాట. రాగానే ఒక లివింగ్ రూము, టీవీ యూనిట్ పెట్టుకోవడానికి డిజైన్లో ఈ రకమైన వెసులుపాటు తీసుకున్నాం. ఒక డక్ట్ లాగా ఎగ్జాక్ట్గా దక్షిణము ఒక డైనింగ్ కింద ఇచ్చాము. అదే రకంగా కిచెన్కి సంబంధించి ఈ రకమైన ఏర్పాటు జరిగింది. ఈ సౌత్ వెస్ట్ బెడ్రూమ్. సో ఒక క్రాస్ వెంటిలేషన్ అనేది ఇక్కడ ఏ రకంగా అచీవ్ చేసాం అనేది ఇంపార్టెంట్ అండి. చూడండి, సోమసూత్ర అనేది అచీవ్ చేసాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఉత్తరం నుంచి వ్యక్తిగతంగా వాడుకునేటట్టు పూజా గది పెట్టుకున్నారండి. ఇక్కడ చూడండి, మనకి దక్షిణం పక్కన ఎదురుగా సెంట్రల్ డోర్ పెట్టలేదండి. చాలామంది పండితులు సెంట్రల్ ద్వారాలు పెట్టిస్తున్నారు. దక్షిణాన మంచిది కాదండి. అదే రకంగా ఇది ఒక టాయిలెట్ కింద, ఇది ఒక వాయువ్యంలో ఒక గెస్ట్ రూమ్కి కానీ స్టోర్ రూమ్ కానీ వాడుకోవడానికి ఈ యొక్క స్పేస్ అన్నమాట. దీనికి ఒక అటాచ్డ్గా ఒక టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఈ ఇంటిని చక్కని వైబ్రెన్సీతో, చక్కని క్యారెక్టరైజేషన్స్తో మాస్టర్ గారు ఎగ్జిక్యూట్ చేశారండి. ఈ యొక్క ఇంటి యొక్క గొప్పతనం ఏంటంటే 4 పక్కల కింద ఏ రకంగా ఇచ్చామో పైన కూడా ఆ రకంగా వరండాస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది పూర్తిగా ఆ ఈశాన్య ప్రాజెక్ట్ తిప్పి కట్టారండి. థ్యాంక్ యూ.